నమస్తే ఇంజనీర్స్. నేను మీ ఇంజనీరింగ్ పాప. మీకు మన బరీడ్ సన్‌షైన్ గురించి తెలుసా? అదే అండి మన నల్ల బంగారం. మన ఈ నల్ల బంగారం డైనోసార్ పుట్టక ముందు ఉన్న అడవుల నుంచి వచ్చిన, మన జీవితంలో వెలుగులు నింపిన ఒక మైల్డ్ స్టోన్ కథ. సీసాలో నింపిన సూర్యకాంతిలా భూమిలో దాగి ఉన్న ఫొసిల్ ఫ్యూయల్ చరిత్ర. దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వీడియో హెడ్లైన్స్ చూద్దామా? కోల్ 300 ఏళ్ల క్రితం భూమి ఇప్పుడున్నట్లుగా లేదు. ఎటు చూసినా భారీ చెట్లు, దట్టమైన అడవులు. వాటి ఎత్తు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టు ఉండేవి. ఇప్పుడున్న చెట్లు చాలా ఎత్తు తక్కువ, మరియు అవి చనిపోయినా ఈజీగా మట్టిలో కలిసిపోతున్నాయి. కానీ అప్పుడు అలా కాదు. ఎందుకంటే అప్పటి చెట్లలో లిగ్నిన్ అనే గట్టి పదార్థం ఉండేది. దాన్ని చంపే బ్యాక్టీరియా అప్పుడు పుట్టలేదు. అప్పటి చెట్లు సహజంగా చనిపోయేవి. చెట్లు చనిపోయాక కుళ్ళిపోకుండా ఒకదానిపై ఒకటి పడి కుప్పలుగా పేరుకుపోయాయి. చనిపోయిన చెట్లు చిత్తడి నేలలో పడిపోయేవి. చిత్తడి నేల అంటే స్వాంప్. అదే అండి, మట్టి చాలా తడిగా ఉండి ఎప్పుడు నీరు నిల్వగా ఉంటుంది. ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. సో చనిపోయిన చెట్లు ఈ చిత్తడి నేలలో పడిపోయినప్పుడు అక్కడ ఆక్సిజన్ అందక అవి అలాగే ఉండిపోయేవి. ఏళ్ల తరబడి ఇలా పేరుకుపోయిన చెట్ల అవశేషాలనే మనం పీట్ అంటాం. ఇది గోధుమ రంగులో మెత్తగా ఉంటుంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో పీట్ని అగ్రికల్చర్ కోసం, సాయిల్ ఇంప్రూవ్మెంట్ కోసం మరియు వాటర్ ఫిల్టరైజేషన్ కోసం ఉపయోగిస్తారు. కాలం గడిచిన కొద్దీ చాలా మార్పులు వచ్చాయి. వరదలు రావడం వల్ల ఈ పీట్ పొరలపై ఇసుక, మట్టి, రాళ్ళు వచ్చి పడ్డాయి. చాలా పైనుంచి పడే ఈ టన్నుల కొద్ది బరువు వల్ల పీట్లో ఉన్న నీరు, గాలి బయటకు వచ్చేస్తాయి. మనం భూమి లోపలికి వెళ్ళే కొద్దీ వేడి పెరుగుతుంది. ఈ వేడి మరియు ఒత్తిడి కలిసి ఆ పీట్ని రసాయనికంగా మార్చడం మొదలుపెడతాయి. ఈ ప్రాసెస్ని కోలిఫికేషన్ అంటారు. కోల్ పుట్టుక నుంచి చూస్తే ఇవి 5 స్టేజెస్: పీట్, లిగ్నైట్, సబ్బిట్యూమినస్, బిట్యూమినస్, ఆంథ్రాసైట్. పీట్ ప్రీ కోల్. ఇందులో మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మండించినప్పుడు తక్కువ హీట్ మరియు ఎక్కువ స్మోక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లిగ్నైట్ బ్రౌన్ కోల్. ఇందులో కార్బన్ పర్సెంటేజ్ 25 to 35% ఉంటుంది. వాటర్ పర్సెంటేజ్ కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సబ్ బిట్యూమినస్ బ్లాక్ కలర్లో ఉంటుంది, కానీ గట్టిగా ఉంటుంది. దీని గురించి ఎక్కువగా చెప్పరు, కానీ కోల్ ఫార్మేషన్లో ఇది ఒక స్టేజ్. దీనిలో సల్ఫర్ తక్కువగా ఉంటుంది, అందువల్ల ఎన్విరాన్మెంట్కి లెస్ హామ్ ఉంటుంది. బిట్యూమినస్ సాఫ్ట్ కోల్. ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఇదే యూజ్ చేస్తారు. ఇందులో కార్బన్ పర్సెంటేజ్ 45 to 85% ఉంటుంది. హీటింగ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఆంథ్రాసైట్ హార్డ్ కోల్. దీన్ని కింగ్ ఆఫ్ కోల్ అంటారు. కార్బన్ పర్సెంటేజ్ మోర్ దాన్ 85% ఉంటుంది. ఇది మోర్ హీట్ని, లెస్ స్మోక్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ అంత సులభంగా దొరకదు ఇది. ఓవరాల్గా చూసుకుంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మోర్ కార్బన్ పర్సెంటేజ్ ఉన్న కోల్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే మోర్ కార్బన్ మీన్స్ లెస్ మాయిశ్చర్. సో ఈజీగా మండి ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేసి తక్కువ స్మోక్ని విడుదల చేస్తుంది. ఈ కోల్ అనేది తయారవ్వడానికి 300 సంవత్సరాల సమయం తీసుకుంటే మనం 200 ఏళ్లలోనే సగం కంటే ఎక్కువనే ఖర్చు పెట్టేశాం. మళ్ళీ తయారవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు చెట్లను నరికేయడం తప్ప పెంచడం తెలియదు. ఇప్పుడున్న చెట్లు త్వరగా భూమిలో కలిసిపోతాయి. అందుకే మనం ఒక అడుగు ముందుకు వేసేసాం.
వేరే సోర్స్ని ఎలక్ట్రిసిటీ జనరేషన్కి వాడుతున్నాం.